నెక్స్ట్ లెవెల్లో మాఫియా బ్యాక్డ్రాప్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అత్యంత కీలకమైన షెడ్యూల్ను వచ్చే ఆగస్టు 2వ వారంలో ప్రారంభించేందుకు చిత్ర బృందం పక్కా ప్రణాళిక సిద్ధం. ఈ షెడ్యూల్ పూర్తిగా యాక్షన్ ఎపిసోడ్కే పరిమితం కానుందని టాక్. కేవలం హీరో ఎలివేషన్లు, ఫైట్లు, పాటలు మాత్రమే కాకుండా కథలో అంతర్లీనంగా సమాజాన్ని మేల్కొల్పే ఒక బలమైన సందేశం. సామాజిక ఇతివృత్తంతో బాలయ్య పోషించబోయే క్యారెక్టర్ను మునుపెన్నడూ చూడని విధంగా ఎంతో హుందాగా సాగుతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. బాలయ్య లుక్, మేకోవర్ విషయంలో కూడా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు, అందుకోసం బాలకృష్ణ సరికొత్త గెటప్లో కనిపించనున్నట్లు సమాచారం. ఎన్బికే 112 చిత్రానికి సంబంధించి సినీ వర్గాల్లో ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గురించిన వార్త తెగ వైరల్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా మాఫియా బ్యాక్డ్రాప్ లో మోస్ట్ పవర్ఫుల్ గా సాగుతుందని ఇండస్ట్రీ టాక్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ఎన్బికే 112 శరవేగంగా సన్నాహకాలు జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక సంచలన అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. సినిమాకే హైలైట్ కానున్న ఫ్లాష్ బ్యాక్. సరికొత్త మేకోవర్లో బాలయ్య. రోజుకో ఆసక్తికరమైన వార్త హల్చల్. ఇక స్టోరీలోకి వెళ్తే, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ఎన్బికే 112 శరవేగంగా సన్నాహకాలు జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక సంచలన అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఆగస్టు 2వ వారం నుంచి ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన షెడ్యూల్ ప్రారంభం కానుంది. కేవలం హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే ఏకంగా 20 రోజుల పాటు నాన్ స్టాప్గా షూటింగ్ ప్లాన్ చేశారు. కొరటాల శివ మార్క్ సామాజిక సందేశంతో పాటు ఈ సినిమాలో వచ్చే మాఫియా బ్యాక్డ్రాప్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంచనాలను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక భారీ కమర్షియల్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది మాస్ ఆడియన్స్ను తన నటనతో ఉర్రూతలూగించే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తూనే కమర్షియల్ హిట్ అందించే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో సినిమా వస్తోందంటే ఆ హంగామా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇటీవలే ఏపీ రాజధాని అమరావతి వేదికగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ వార్త హల్చల్ చేస్తూ నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ ప్రెస్టీజియస్ చిత్రానికి సంబంధించి ఫిలిం నగర్ సర్కిల్లో ఒక సరికొత్త అప్డేట్ జోరుగా ప్రచారం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన షెడ్యూల్ను వచ్చే ఆగస్టు 2వ వారంలో ప్రారంభించేందుకు చిత్ర బృందం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్ పూర్తిగా యాక్షన్ ఎపిసోడ్కే పరిమితం కానుందని టాక్. కేవలం హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసమే ఏకంగా 20 రోజుల పాటు చిత్ర బృందం నాన్ స్టాప్గా పనిచేయనుందట. బాలయ్య విలక్షణమైన సిగ్నేచర్ స్టైల్కు, ఆయన పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఈ యాక్షన్ బ్లాక్స్ను విజువల్స్ పరంగా చాలా గ్రాండ్గా డిజైన్ చేసినట్టు సమాచారం. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ చిత్రాల్లో కేవలం హీరో ఎలివేషన్లు, ఫైట్లు, పాటలు మాత్రమే కాకుండా కథలో అంతర్లీనంగా సమాజాన్ని మేల్కొల్పే ఒక బలమైన సందేశం ఉంటుంది. ఈ సినిమా కోసం కూడా ఆయన తన సూపర్ హిట్ ఫార్ములా అయిన స్ట్రాంగ్ సోషల్ కాన్సెప్ట్నే నమ్ముకున్నారని తెలుస్తోంది. ఈ సామాజిక ఇతివృత్తంలో బాలకృష్ణ పోషించబోయే క్యారెక్టర్ మునుపెన్నడూ చూడని విధంగా ఎంతో హుందాగా సాగుతోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. కేవలం కథాంశంలోనే కాకుండా బాలయ్య లుక్, మేకోవర్ విషయంలో కూడా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు, అందుకోసం బాలయ్య సరికొత్త గెటప్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి సినీ వర్గాల్లో ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గురించిన వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కథను మలుపు తిప్పే విధంగా ఉంటూ థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన విందు భోజనంలా నిలవనుందట. ముఖ్యంగా ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా మాఫియా బ్యాక్డ్రాప్లో మోస్ట్ పవర్ఫుల్గా సాగనుందని ఇండస్ట్రీ టాక్. ఈ మాఫియా కనెక్షన్ విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రానప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న లీకులు మాత్రం సినిమా పైన హైప్ను ఆకాశానికి తీసుకెళ్తున్నాయి.
ఈ మూవీలో బాలయ్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ నటించనున్నారన్న వార్త మరింత ఆసక్తిని రేపుతోంది. ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు రేకెత్తిస్తున్న ఈ కాంబో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.